టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన మంచు మోహన్ బాబు కుమారుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఈ మధ్య ఫ్యామిలీ గొడవల వల్ల వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ప్రస్తుతం మనోజ్ భైరవం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా వాళ్ళు టీవీ ఛానల్స్ లో సందడి చేస్తున్నారు మనోజ్ అండ్ టీమ్. ఉగాది ఈవెంట్ లో మనోజ్ కనిపించారు. అందరితో సరదాగా మాట్లాడుతున్న మనోజ్ ఒక యాంకర్ కి మాత్రం లైవ్ లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఈవెంట్ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మా గురించి మీరు తెలుసుకున్నప్పుడు మీ గురించి మేము తెలుసుకోవాలి కదా అంటూ మనోజ్ అతని నోట మాట రాకుండా చేశాడు. అసలేం జరిగింది అంటే, ఉగాది ఈవెంట్లో సందడి చేసిన మనోజ్ ప్రస్తుతం భైరవం అనే సినిమాలో నటిస్తున్నారు. ఇతనితో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారు. దీనికి విజయ కనకమిడల దర్శకత్వం వహిస్తున్నారు. అయితే శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ మూవీలో ఆనంది, అదితి శంకర్, దివ్య పిల్లై హీరోయిన్స్. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు మేకర్స్. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సినిమాలో నటిస్తున్న ముగ్గురు హీరోలు ఒక స్పెషల్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు. మనోజ్ సరదాగా అందరితో కలిసిపోయారు. ఈ షోలో తమ సినిమా గురించి ఒక్కో విషయం చెప్తూ మనోజ్ అలాగే మిగిలిన ఇద్దరు హీరో సరదాగా గడిపారు. ఇది ఒక సందర్భంలో ఆది మైక్ తీసుకుని మా శివ మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటున్నారని అన్నాడు. ఏం అడగాలనుకుంటున్నారో అడగండి అని మనోజ్ అన్నారు. శివ ఏదో అడగగానే మనోజ్ ఇలాంటివన్నీ కరెక్ట్ గా రాసుకుని పెట్టుకుని వస్తారు. మా గురించి మీరు తెలుసుకున్నప్పుడు మీ గురించి మేము తెలుసుకోవాలి కదా, మేం తెలుసుకుని వస్తామండి అని మనోజ్ కోపంతో రగిలిపోయారు. నీ గురించి ఎవరికీ తెలియదు, నన్ను అనుకుంటున్నావు కదా, నీ గురించి నాకు బాగా తెలుసు అని శివకి రివర్స్ లో కౌంటర్ ఇస్తారు మనోజ్. నువ్వుండేది పీఆర్సీలోనే కదా, అక్కడ ఒక అమ్మాయిని లవ్ పేరుతో చీట్ చేశావు, ఆ అమ్మాయి పేరు అంటూ ప్రోమోలో చెప్తారు. అక్కడితో కట్ చేశారు. ప్రజెంట్ ఈ ప్రోమో వైరల్ అవుతుంది. ఇక మనోజ్ శివపై ఎందుకు అంత ఫైర్ అయ్యారు? అలా అయ్యేలా శివ మనోజ్ ని ఏం ప్రశ్న వేశాడో తెలియదు, కానీ ప్రస్తుతం మాత్రం ఈ ప్రోమో వీడియో మాత్రం నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. శివ మనోజ్ ని అంత కోపం తెప్పించే ప్రశ్న ఏం అడిగారో తెలియాలంటే ఈవెంట్ ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.